నాయకుడిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో, ఏం చెప్తారంటే నిన్న అసలు ఊసే ఎత్తలేదు. కనీసం మీరు ఓన్లీ స్టూడెంట్సు చదువుకోండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలే మాట్లాడారు. అంటే ఇంత ప్రెస్ మీట్లు, ధర్నాలు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ దగ్గర నుంచి కొనసాగుతా ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అంటే సీఎం దగ్గర చేరలేదంటారా? ఒకటే మాట. మీరు గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో ఈనాడు, ఏబిఎన్, సాక్షి అన్ని పేపర్లలో ఫ్రంట్ లైన్‌లో ఏం చెప్పారంటే 2,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగులకు అందరినీ కూడా మేము బాగుపడే ఆలోచనలు చేస్తున్నామని చెప్పిన మీరు ఇవాళ ఎందుకు మాట తప్పిరని. సరే వాస్తవమే, ఇవాళ మాట నిలబెట్టుకున్నారు. 1000 కోట్లు ఇచ్చి మంజూరు చేసి షబాష్ అని చెప్పించుకుని కరెక్ట్, మంచి విషయమే. కానీ ఆ రోజు ఏం మాట్లాడారు? డిసెంబర్ 9కి నేను వస్తే ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఉండొద్దని చెప్పారు కదా. ఇక మాకంటే పోలీసు వాళ్ళే ఎక్కున్నారు. ఇంక మా మీద కాకుండా ఇంక మీడియా మిత్రుల మీద కూడా దాడి చేశారు. వాస్తవం మీకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే మాకంటే ఎక్కువ మీ మీదనే దాడి చేశారు. ఎందుకంటే ప్రపంచాన్ని మీరు నిజం చెప్పే ప్రయత్నం, చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం. ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీడియాను పగలగొట్టడం, పగలగొట్టడం చేస్తున్నారు. అంటే అధికారం, పరిపాలన చేతకాక ఏం చేయాలో అర్థం కాక ఒక మానసిక క్షోభకు గురై ఇలా మా మీద దాడికి పాల్పడుతున్నారు, మీ మీద దాడికి పాల్పడుతున్నారు. కానీ మీరు నిజంగా 2,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు. కానీ ఇక్కడ 2,00,000 ఉద్యోగాలు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. మీరేమన్నారు? ఒక్కొక్కరు ఇలా మంత్రులు 60,000, 70,000, 80,000 అంటున్నారు. నేను సవాల్ చేస్తున్నాను ప్రతి మంత్రిని. మీ ఏ మంత్రి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎమ్మెల్సీ అయినా సరే, పోదాం పరి, నల్గొండకి వెళ్దామా, ఆదిలాబాద్కి వెళ్దామా, మంచిర్యాలకి వెళ్దామా, ఖమ్మంకి వెళ్దామా, వరంగల్కి వెళ్దామా, ఎక్కడికైనా ఛాలెంజ్. నేను ఛాలెంజ్. మీరు కనుక 11,000 ఉద్యోగాలు కంటే 1,000 ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా కూడా మేము మీ పార్టీని నెక్స్ట్ 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఈ భుజాలపైన, ఈ మా నిరుద్యోగుల భుజాల మీద వేసుకొని మిమ్మల్ని గెలిపిస్తాం. బాధ్యత మాది. మీరు సవాల్ని స్వీకరిస్తారా? స్వీకరిస్తారా మీరు? మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు నిరుద్యోగుల మీద. 1000 కోట్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? లెక్కపత్రం ఏం లేదు. 1000 కోట్లు ఇచ్చిన మరి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? ఈ తెలంగాణలో దాదాపు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికంటే ఘోరంగా ఉస్మానియా యూనివర్సిటీ ఘోరంగా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ లేక, అధ్యాపకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దాని గురించి ఏంటి? ఇలా రేషియో తగ్గిపోతుంది, స్టూడెంట్కి అధ్యాపకుల రేషియో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇలా స్టాఫులు లేరు, ఇలా అధ్యాపకులు లేరు. ఇలా దాదాపు 1,000-2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా ప్రొఫెసర్ కాసిం గారు ఏం మాట్లాడుతున్నారు? అహో అదే అని చెప్పేసి మాట్లాడరు. ఎంతవరకు ఇది కరెక్టా? అది మీరు ఒక ప్రొఫెసరు, ఛాన్సలర్ గారు, మీరు ఆర్ట్స్ కాలేజీకి మీరు ఇట్లా మాట్లాడడం ఈ నిరుద్యోగులకు, బహుజన బిడ్డలకు అని చాలా బాధ అనిపించింది. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. లవ్ గివ్ అని ఇది విద్యలో అసలు మీరు మాట్లాడాల్సిన మాటలు అవి. మీరు లెఫ్ట్ భావాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు మీ సమస్యలు చెప్పండి. ఇలా ఈ డిపార్ట్మెంట్లో ఖాళీలు, దాన్ని భర్తీ చేయండి రేవంత్ రెడ్డి గారు, ఇగో దీనికి ఇట్లా కేటాయించండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి దానికి ఇదని చెప్పాను. కానీ ఇలా మీరు ఏదో ఆయన నీ పదవి కోసం నిన్ను ఇంకో పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు అట్లా మాట్లాడడం బహుజన బిడ్డలకు చాలా బాధ అనిపించింది. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు అందరి మీద కొట్లాడుతున్నారు కదా, మరి మా నిరుద్యోగుల మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు గొంతు ఇప్పట్లేదు? 2,00,000 ఉద్యోగాలని మీ ముందే అన్నాడు కదా, మీరు కూడా యాత్రలు చేశారు కదా, ఆకుని ముళ్ళు చేశారు కదా, మరి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇక్కడ ఏం లేదండి, నిరుద్యోగులను ఎవరైనా మాట్లాడుతుంటే వాడిని కేసేసి లోపలేసి వాళ్ళని బయట రానికుండా చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మేము సవాల్ని విసురుతున్నాం, మీరు స్వీకరించండి. మీరైనా సవాళ్ళు స్వీకరించండి, మీరైనా విసిరండి. మేము రెడీగా ఉన్నాం ఎక్కడికంటే ఎక్కడ. ఈ 33 జిల్లాలో 33 లైబ్రరీలో ఏ వేదిక వద్దదైనా సరే, బార్డర్ దాటైనా సరే మేము మీకు చర్చలు రెడీగా ఉన్నాం. మరి మీరు చర్చలు రెడీ సిద్ధమా? సిద్ధం, రండి. కానీ ఎంతసేపు రాజకీయాలలో నిరుద్యోగుని ఎట్లా వాడుకోవాలి, ఉస్మానియా యూనివర్సిటీని ఎట్లా వాడుకోవాలి, విద్యార్థిని ఎట్లా వాడుకోవాలి అట్లా చూడకండి. ఎందుకంటే 10 సంవత్సరాల పరిపాలనలో మేము మోసపోయి బాధ హరిగోసలు పడి ఇలా బయటపడ్డాం. ఈ పరిపాలన కూడా అట్లే అయింది. కాబట్టి దయచేసి మా బాధను విని ఆ జాబ్ కన్నా రిలీజ్ చేయండి కోరుతున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఏదో 100 years సెలబ్రేషన్ అప్పుడు రాతమే సీఎం గారు వచ్చారు. కనీసం ఇప్పుడు 2 సార్లు వచ్చారు అని చెప్పేసి మీరు కూడా వేచి చూడని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తాను. ఇక్కడ లొల్లి చేస్తే బాగుండదు, చిల్లర పనులు చేస్తే బాగుండదు అని చెప్పేసి కూడా అడ్డుకునే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు గత సీఎంకి నేను పోటీ పెడుతుండు, గత సీఎం రాళ్ళు నేను వచ్చినట్టు. మరి గత సీఎం ఉద్యమం చేసిండు, తెలంగాణ ఉద్యమం చేసిండు. నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు ఉద్యమం వద్దు, సోనియా గాంధీ బుల్లెట్తో కాలుస్తా, తుపాకులతో కాలుస్తానని చెప్పిన. మరి ఇలా సోనియా గాంధీ ఇట్లా కానీ నీకు పదవి ఇవ్వగానే అమ్మా అంటున్నావు, అమ్మా అని అంటున్నావు. నువ్వు ఏం మాటలు అవి? ఇప్పుడు గత ప్రభుత్వాన్ని విడిచిపెట్టండి. కేసీఆర్ రాలేదు, ఆయన రాలేదు, ఈయన రాలేదు, నీకు అధికారం ఇచ్చినావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పండి. ఆయన రాలేదు నేను వచ్చిన, ఆయన రాలేదు నేను వచ్చిన, ఆయన చదువుకోలేదు నేను చదువుకున్నా అని అట్లా చెప్పకండి. ఎందుకంటే ఆయన ఉద్యమం చేసిండు. మరి ఆయన 10 సంవత్సరాల పాటు ఉద్యమం చేసిండు. తెలంగాణ మేధావులతో అందరూ కలిసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఎస్, ఇలా అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి ఇలా కేసీఆర్ గారు దిక్సూచి.
దిక్సూచి ఇవ్వాలి. సరే పార్టీలు పక్కన పెడదాం, పార్టీలన్నీ పక్క పెడదాం. అయినా ఇలా ఒక రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారిని ఒక సిద్ధాంతకర్త లెక్కనే చూస్తారు నిరుద్యోగులందరూ. కాబట్టి ఆయనతో మీకు పోటీ కాదు, మీరు పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, దేశాలతో పోటీ ఉంటున్నారు. మరి మీరు కేసీఆర్తో ఎందుకు పోలుస్తున్నారు? మరి ట్రంప్తో పోటీ పడండి, పుతిన్తో పోటీ పడండి. మరి కేసీఆర్ ఎందుకు పోల్చుకుంటున్నారు? ఇక్కడ పోటీ పడడంలో మాత్రం పక్క దేశాలతోటి, ఇలా ఇక్కడ మాట్లాడుకోవడం మాత్రం పాత సీఎం తోటి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏమైనా డెవలప్ చెందాలనుకుంటే, మా మీద ఏమైనా చేయాలనుకుంటే జాబ్ కానీ రిలీజ్ చేసి మాట్లాడండి. సో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు ఏమైనా చేయబోతా ఉన్నారా? అంటే ఏంటి రెస్పాన్స్ చేయడానికి? నిన్న కూడా మాట్లాడించే వాళ్ళు బల్మూరు వెంకట్ కానీ ఇతర నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు బల్మూరి వెంకట్ కానీ నిన్న కొంతమంది ముట్టడించారు, దగ్గర పోయి మాట్లాడారు, వాస్తవంగా అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. అట్లా మీరు ఎందుకు అట్లా నిరసన సగం ఎదుర్కొంటున్నారు? మరి మీరు లోపాలు సరిదిద్దుకోరా? మొన్న దయాకర్ గారిని నిరసించారు, ఇలా బల్మూరి వెంకట్ నిరసించారు, రేపు మా ఎవరు మళ్ళీ ఇంకో నిరసిస్తారు. మీరు ఆ లోపాలను సరిదిద్దుకోమని చెప్తున్నారు. మేము దాడి చేయడము, మాట్లాడడము ఏం కాదు, దీనివల్ల ఏం ఒరగదు కూడా. మాకు కావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తే మేము కూడా మీలో భాగస్వామ్యం అవుతాం. కాబట్టి మీరు దానికి ఆ అడుగులు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మరి ఇంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి ఓయికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. సరే మాట్లాడలే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రేపు జరగబోయే ఎలక్షన్స్లో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందో ఆ అభ్యర్థికి నిరుద్యోగుల మద్దతు ఉండదు. అందరూ బహిష్కరిస్తారు, అందరూ కూడా బహిష్కరిస్తారు. మా మద్దతు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా మా బాగు ఎవరైతే కోరుతారో వాళ్ళని కోరుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన ఏ అభ్యర్థికి మాత్రం మా మద్దతు ఉండదని చెప్పేసి గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.